జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. సో ఈ దినాన్న దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి సంసిద్ధంగా ఉన్న మనమందరం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని తెరిచి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పెల్ అకార్డింగ్ టు మాథ్యూ చాప్టర్ 6 verse 9. 6వ అధ్యాయం 9వ వచనం మత్తయి సువార్త. కాబట్టి మీరెలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మలను శోధనలోనికి తేక దుష్టుల నుండి మమ్మను తప్పించము. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇది నాన్న ప్రియ దేవుని ప్రజలారా, మనకు బాగా సుపరిచితమైన లేఖన భాగం ఇది. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ లార్డ్స్ ప్రేయర్, పరలోక ప్రార్థన అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఈ దినమున ఈ వచనములో నుంచి కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేయడానికి దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. నేడు దేవుని యొక్క వాక్యం వినడానికి ఆసక్తితో చేరి వచ్చిన మీకు అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున నా శుభాలు, ఆశీర్వాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. అండ్ ఐఎమ్ ఆల్సో గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ది పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్ వండర్ఫుల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఇన్ ఆన్లైన్, ఇన్ డిఫరెంట్ మీడియా ప్లాట్ఫామ్స్. అదే రీతిగా నేటి కార్యక్రమాన్ని వివిధ మాధ్యమాల్లో వీక్షిస్తున్న వారికి కూడా, ఫేస్బుక్, యూట్యూబ్లో వీక్షిస్తున్న వారికి నా కృతజ్ఞతలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను గణపరచునుగాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ లిసనింగ్ గాడ్స్ వర్డ్. సర్టెన్లీ గాడ్స్ వర్డ్ విల్ బ్రింగ్ అస్ గ్రేటర్ బ్లెస్సింగ్స్. దేవుని యొక్క వాక్యము నేడు మనకు దివ్యమైన దీవెనలను అనుగ్రహించునుగాక. 5వ అధ్యాయంలో కొండ మీద ప్రసంగము చేస్తూ, 6వ అధ్యాయంలో కూడా అదే ప్రసంగం, 7వ అధ్యాయంలో కూడా అదే ప్రసంగం యొక్క విషయాలు మనం చూస్తూ ఉంటాం. సో ఈ 6వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి యేసయ్య ఎలాగున ప్రార్థన చేయాలి అన్నది అక్కడున్న వారికి తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలాగున మీరు ప్రార్థన చేయుడి అని చెప్పుచు, ఎలాగున మీరు ప్రార్థన చేయాలి అని ఆయన కొన్ని అద్భుతమైన విషయాలు తెలియజేశారు. సో వెన్ వి లిసన్ అబౌట్ దిస్ లార్డ్స్ ప్రేయర్, ఈ యొక్క పరలోకపు ప్రార్థన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు దిస్ ఈజ్ జస్ట్ ఏ ప్యాటర్న్. ఇది ప్రార్థన చేయడానికి ఒక క్రమాన్ని దేవుడు మనకు చూపించున్నాడు. దీస్ ఆర్ నాట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ దట్ విచ్ వీ షుడ్ డెఫినెట్లీ యూజ్ ఇన్ అవర్ ప్రేయర్స్. మన యొక్క ప్రార్థనలో ఖచ్చితంగా మనం ఉపయోగించవలసిన మాటలు కాదు, లేదా పదాలు కాదు. ఉపయోగించకపోతే ఏదో జరిగిపోతుంది అనే విధానము కాదు. యేసయ్య ఎలాగున ప్రార్థన చేయాలి అన్నది తెలియజేయడానికి కొన్ని ప్రత్యేకమైన మాటలను ఆయన తెలియజేశాడు. సో
నేడు ఈ యొక్క వచన భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాటలను మనం శ్రద్ధగా గమనించుదుముగా. హల్లెలూయా. సో ఒక వ్యక్తి ప్రార్థన ఎలాగున చేయాలి అంటూ యేసయ్య ప్రారంభిస్తూ ఈ పరలోకపు ప్రార్థనలో ఆయన తెలియజేస్తున్న విషయము, మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలాగున చేయుడి. ఎలాగున ప్రార్థన చేయాలి? పరలోకమందున్న మా తండ్రి అని మీరు మొట్టమొదటిగా సంబోధించండి అని తెలియజేశాడు. సో జీసస్ వాంట్స్ టు అఫర్మ్ here a very important thing for entire Christianity or for entire people who comes to him and who believes in him. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తునందు కొనసాగుతూ నిజదేవుని ఎలిగిన వారికి ఒక ప్రత్యేకమైన సంఘటన ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. దట్ ఈస్ ఈ మొదటి సెంటెన్స్, ఆ యొక్క వాక్యము ఈ యొక్క పరలోక ప్రార్థనలో తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇట్ resembles the intimacy or the relationship that which the man or woman who is praying should have with God. ప్రార్థించే ఆ యొక్క పురుషుడైనా లేదా స్త్రీ అయినా, ఆ వ్యక్తి ప్రార్థన చేస్తున్న వారు దేవునితో కలిగి ఉండవలసిన సంబంధాన్ని ఈ మొట్టమొదటి వాక్యంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నారు. హల్లెలూయా. కనుక ఒక వ్యక్తి ప్రార్థన చేయడానికి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు ప్రార్థనలు ఆలకించువానిగా ఉన్న ఆయనను ఎలా సంబోధించాలని దేవుడు చెప్తున్నాడంటే, పరలోకపు తండ్రి అని మీరు సంబోధించండి అని చెప్తున్నారు. దీని యొక్క అర్థం ఏంటంటే, దేవునికి మీకు మధ్య ఒక అద్భుతమైన బంధమును, దెర్ ఈస్ ఎ వండర్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్. మనము కేవలము దేవుణ్ణి అడుగుతున్న వారము కాదు, మనము కేవలము దేవుణ్ణి బ్రతిమలాడుతున్న వారము కాదు, మనం కేవలము దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతున్న వారము కాదు, మనము దేవుని యొక్క పిల్లలమై మన యొక్క తండ్రిని ఏం చేస్తూ ఉన్నాము? ప్రార్థిస్తున్న వారిగా ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రార్థనలో ఉన్న మొట్టమొదటి అద్భుతమైన విశిష్టతను శిష్యులకు లేదా ప్రపంచానికి తెలియజేస్తున్నారు. హల్లెలూయా. కనుక ప్రార్థిస్తున్న మనం సాధారణమైన వారము కాదు, మనం ప్రార్థిస్తున్నది అసాధారణమైన దేవునికి, మన ప్రార్థనలు ఆలకించే గనుడైన దేవునికి. అయితే ఆ గనుడైన దేవుని దగ్గరకు వస్తున్న మనము వట్టి వారిగా, ఏమీ లేని వారిగా, ఏ గుర్తింపు లేని వారిగా రావడం లేదు. దేవుడు అంటున్నారు, మనము ఆయన దగ్గరికి ఒక మంచి గుర్తింపుతో వస్తున్నాం. అదేంటంటే, ఆయనకు మనకు మధ్య ఒక మంచి సంబంధము ఉన్నది, సహవాసం ఉన్నది. ఆ సహవాసములో నీవు నీ ప్రార్థనలు ఆలకించి నీ పట్ల ఘనమైన కార్యములు చేయగల దేవుణ్ణి తండ్రి అని సంబోధించి ఆయన చేయు ఘనమైన కార్యములు అనుభవించడానికి దేవుడు మనకు కృప చూపించి ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సో ప్రేయర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వి ఆర్ షోయింగ్ our intimacy, our fellowship with God by addressing God as our Father, by addressing God as our wonderful person who is with us, who takes care of us, who comforts us, who sees our needs and who is there to do anything for us. కనుక ప్రార్థనలో దేవుడు తెలియజేస్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే, మనము మన ప్రార్థనలు ఆలకించే దేవునితో మంచి బంధమును కలిగిన వారం. కనుక మనము చేయు ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే, దేవునితో సహవాసము కలిగినదిగా ఉండాలి, దేవునితో సహవాసము కలిగినదిగా ఉండాలి. సో our prayer should be a prayer which comes from the mouth of God's children. దేవుని యొక్క పిల్లలుగా మనము నిలవబడి దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఇటు గొప్ప గుర్తింపు స్థానాన్ని దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 15వ వచనము చూస్తే, ఎందరైతే ఆయనను అంగీకరించుతారో వారందరినీ ఆయన అబ్బా తండ్రి అని పిలువగల శక్తిని లేదా సామర్థ్యాన్ని, అధికారాన్ని దేవుడు ఇచ్చి ఉన్నాడు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ప్రార్థనలో దేవుడు మనకి గొప్ప గుర్తింపునిచ్చాడు. ఎందుకు ఈ గుర్తింపు అంటే, బైబిల్ గ్రంథంలో యేసయ్య చెప్పి ఉన్నారు, తండ్రి తన యొక్క కుమారుణ్ణి రొట్టెని అడిగితే రాతనిచ్చున, చేపను అడిగితే పామునిచ్చిన, ఏది అడుగునో దానికంటే అతి శ్రేష్టమైన కార్యమును చేయగలిగిన వారు తల్లిదండ్రులు. అయితే ఇహలోక తల్లిదండ్రులు అట్టి రీతిగా చేయగలిగితే, పరలోకపు తండ్రి మనం అడగక మునిపే మన యొక్క అవసరతలను ఎరిగినవాడు. అయినప్పటికీ మనం అడిగి
ఆయన సన్నిధిలో కనిపెట్టవలసిన వారిగా ఉన్న మనము కనిపెట్టినప్పుడు దేవుడు నిశ్చయంగా మన ఊహకు అతీతమైన కార్యములను ఆయన జరిగిస్తాడు. హల్లెలూయా. సో ప్రేయర్ ఫస్ట్లీ షోస్ దట్ ది పర్సన్ హూ ఈస్ ప్రేయింగ్ హ్యాస్ ఎ ఫెలోషిప్ విత్ గాడ్. కనుక ప్రార్థన మొట్టమొదటిగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ప్రార్థిస్తున్న మనం మన యొక్క దేవునితో ఏం కలిగిన వారము? సంబంధాన్ని కలిగిన వారు, మంచి బంధాన్ని కలిగిన వారు. ఆ దేవునితో మనము ఒక అన్యోన్యమైన స్థానాన్ని కలిగిన వారమని మనం గుర్తించవలసిన వారిగా ఉన్నాం. హల్లెలూయా. సెకండ్ థింగ్, రెండవ విషయం ఏంటంటే, ఇక్కడ రెండవ మాట మనం గమనిస్తే, ఫస్ట్లీ వి సీ ఇన్ లార్డ్స్ ప్రేయర్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. దట్ ఈస్ ది ఫస్ట్ సెంటెన్స్. తదుపరి వాక్యాన్ని మనం చదివితే, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఇన్ ఇంగ్లీష్ ఇట్ గోస్ లైక్ దిస్. In Lord's Prayer, the second sentence is, hallowed be your name. Hallowed be your name. నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక. దీని అర్థం ఏంటంటే, దేవుని యొక్క నామాన్ని మనం ప్రార్థన చేసి పరిశుద్ధపరచాలా? దేవుడి నామం ఏమైనా అపవిత్రమైనదా? మనం ప్రార్థిస్తేనే దేవుడు పరిశుద్ధపరచబడతాడా అంటే, అటువంటి ఆలోచనలో మనం ఉంటున్నాము గనుకనే మనము దేవుని యొక్క వాక్యంలో ఉన్న వివరణలు శ్రద్ధగా అర్థం చేసుకున్నారు. లేకపోతే వాక్యము మనకు అర్థం కాదు, మనం వేరే వివరణలోనికి వెళ్ళిపోయే వారిగా ఉంటాం. సో ఇక్కడ నీ నామము పరిశుద్ధ పరచబడునుగాక, హలోడ్ బి యువర్ నేమ్ అనబడుచున్న ఆ యొక్క సెంటెన్స్లో నుంచి దేవుడు ప్రార్థనలో ఉండవలసిన రెండవ అద్భుతమైన విషయం ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రేయర్ ఈజ్ బ్రింగింగ్ రెవరెన్స్ టు గాడ్. ప్రార్థన అన్నది దేవునికి ఆరాధన, గౌరవము మనము చేసే ఒక అద్భుతమైన క్రియ. హల్లెలూయా. ప్రార్థనలో మనము దేవుణ్ణి ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ప్రార్థనలో మనం దేవుణ్ణి ఏం చేస్తున్నాం? గౌరవిస్తూ ఉన్నాం. ఆయన పరిశుద్ధమైన నామమును బట్టి, ఆయన ఘనతను బట్టి, ఆయన కీర్తిని బట్టి, ప్రభువా నీవు గనుడవు, నీవు గొప్పవాడవు, నీవు అందరికంటేను శ్రేష్ఠుడవు, నీవు ఉన్నతమైన కార్యములను చేయగల సర్వశక్తిమంతుడవు, మహోన్నతుడవు అని చెప్పి దేవుని మనం ఏం చేస్తున్నామంటే, ప్రార్థనలో ఆయనను గౌరవిస్తున్నాము, లేదా ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సో ప్రార్థన మనం ఎలాగున చేయాలి అంటే, ప్రార్థన చేసేటప్పుడు ముందుగా దేవునితో మంచి బంధము కలిగిన వారిగా మనము ఉండాలి. ఆ తదుపరి ప్రార్థన ఎలాగున చేయాలంటే, దేవుణ్ణి మహిమపరుస్తూ గౌరవిస్తూ మనము ప్రార్థన చేయాలి. We should honor God, revere God, glorify God through our prayers. మన యొక్క ప్రార్థనలు దేవునికి మహిమను తీసుకుని వచ్చేవిగా ఉండాలి, ఘనతను తీసుకుని వచ్చేవిగా ఉండాలి. సో ఈజ్ అవర్ ప్రేయర్స్ టుడే బ్రింగింగ్ హానర్ టు గాడ్? నేడు మన యొక్క ప్రార్థనలు దేవునికి ఘనతను తీసుకుని వస్తున్నాయా? మనము చేసే ప్రార్థనలు దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తున్నాయా, లేదా దేవుని యొక్క నామానికి అవమానాన్ని తీసుకుని వస్తున్నాయా? హౌ ఆర్ అవర్ ప్రేయర్స్? మన ప్రార్థనలు ఎలాగున ఉన్నాయి? యేసుక్రీస్తు ప్రభువారు అందుచేత ఆనాటి కాలంలో ఆయన మాటలు వింటున్న వారికి, అదే రీతికి ఈ మాటలు చదివే వారందరికీ తెలియజేస్తున్నారు, మన ప్రార్థన దేవునికి మహిమ కలిగించేదిగా ఉండాలి. తదుపరి మాటను మనం చదివితే, ఈ పరలోక ప్రార్థనలో మనం చూస్తూ ఉంటాం, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, your kingdom shall come and your will be done on the earth as it is in heaven. నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీద నెరవేరునుగాక. సో ఈ దినాన్న మన ప్రార్థన మూడవదిగా ఎలాగున ఉండాలి అంటే, our prayers must come out with a purpose. మన ప్రార్థనలు ఒక ఉద్దేశముతో కూడినవిగా ఉండాలి. Our prayers should come with priorities. మన యొక్క ప్రార్థనలో ప్రాముఖ్యత కూర్చినదిగా ఉండాలి. ఆ ప్రాముఖ్యత ఏదై ఉండాలి అంటే, ఇక్కడ యేసయ్య ప్రార్థనలు అంటున్నారు, ముందు పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును, తర్వాత నీ రాజ్యము వచ్చునుగాక. సో ఈస్ టెల్లింగ్ that you who has fellowship with God, you who are revering God, you must seek God. దేవునికి తండ్రి అని సంబోధిస్తూ ఆయనతో ఉన్న బంధాన్ని తెలియజేస్తూ ప్రార్థిస్తున్న మనం, దేవుణ్ణి మహిమపరుస్తూ ప్రార్థన చేస్తున్న మనం, మూడవదిగా ఆయనకు మనము ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఆయన యొక్క రాజ్యాన్ని, నీతిని వెతుకుతూ ఏం చేయాలి? ప్రార్థన చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా.
అందుచేత దై కింగ్డమ్ షల్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అందుచేత మనం చూస్తూ ఉంటాం, మనుషులు తన యొక్క జీవితంలో చేయవలసిన ప్రప్రదమైన పని ఏంటంటే సీక్ ఏ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్ అనేసి క్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ముందుగా ఆయన నీతిని, రాజ్యాన్ని వెదకండి అని చెప్పారు ఆయన. సో మనుషులుగా మన యొక్క జీవితంలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చేయవలసిన పని, అవర్ ప్రయారిటీ, మన యొక్క ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, ఆయన రాజ్యానికి ఇవ్వాలి, ఆయన యొక్క సన్నిధిని మనం వెదికేవారిగా ఉండాలి. సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో ఉన్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఆయన యొక్క నామాన్ని మహిమపరుస్తూ, ఆయన నీతి రాజ్యాన్ని మనం వెతుకుతూ, నీ రాజ్యములో నన్ను చేర్చుకునేవానిగా నేను ఉండుటకు నాకు సహాయము చేయి ప్రభువా అని దేవుణ్ణి మనం ఏం చేయాలి? అడుగుచు ఆయనను మనము వేడుకునేవారిగా ఉండాలి. ఆ రాజ్యంలో చేర్చబడ్డానికి ప్రభువా నాకు సహాయము చేయి అని మనం ప్రార్థించి, ఆ తదుపరి చేయవలసిన పని ఏమంటున్నారంటే, పరలోక ప్రార్థనలో తదుపరి, గివ్ us our daily bread, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఆర్డర్ చూడండి, అందుకే అక్కడ పాజ్ ఇచ్చాను, మీరు చదవడానికి గ్యాప్ ఇచ్చాను. ఎందుకంటే ముందు తండ్రితో ఉన్న బంధం, దేవునితో ఉన్న బంధం, తదుపరి ఆయన నామాన్ని గణపరచడం, తదుపరి ఆయన రాజ్యాన్ని వెతకడం, ఆ తదుపరి ఏంటి? మన యొక్క అవసరతలను దేవుని సన్నిధిలో తెలియజేయడం. ఆస్కింగ్ అవర్ నీడ్స్ కమ్స్ నెక్స్ట్. దీన్ని మరొక రీతిగా చెప్పాలంటే, ఇట్ ఈస్ షోయింగ్ డిపెండెన్స్ అండ్ ట్రస్ట్ అపాన్ గాడ్. ప్రభువా, నీకు నాకు మంచి బంధం ఉన్నది, నిన్ను నేను మహిమపరుస్తున్నాను, నిన్ను నేను వెతుకుతున్నాను కనుక నాకు తెలిసిన అవసరతలు నీవు తీరుస్తావని. ఆ సీక్వెన్స్ అన్నది వస్తూ ఉన్నది పరలోక ప్రార్థనలో. కనుక ఎప్పుడైతే నీవు దేవుని వెతుకుతావో, ఎప్పుడైతే నీవు దేవుని మహిమపరుస్తావో, ఆటోమేటిక్గా మన యొక్క హృదయం ఏం చేస్తుందంటే దేవుని మీద ఆధారపడుతుంది, ఆయనను ఆశ్రయిస్తుంది. బికాస్ వీ హ్యావ్ డన్ దిస్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో ఇటు రీతిగా మనము చేసి ఉన్నాం. ఏం చేసి ఉన్నాం? ముందుగా దేవునికి మనకున్న బంధాన్ని మనం చూపి ఉన్నాం, దేవుని యొక్క మహత్యమును మనము జ్ఞాపకము చేసుకుని ఆయనను గణపరిచి ఉన్నాం. ఆ తదుపరి దేవుణ్ణి మనము వెతికాం, ఆయనకు మొట్టమొదటి స్థానమునిచ్చాం. ఇది చేశాము గనక మన యొక్క హృదయం ఏం చెప్తుందంటే, ఆయన ఎంత గనుడు, అందుచేత నీ అవసరతలను ఆయన ఖచ్చితంగా తీరుస్తాడు. కనుక ఆయనను ఆశ్రయించు, ఆయన మీద నీ హృదయాన్ని నీవు ఉంచు అని చెప్పి మన హృదయము దేవుని యొక్క మహత్యాన్ని గ్రహించగా, దేవుని స్తుతించగా, దేవుని మీద ఆయన యొక్క రాజ్యాన్ని వెతకగా దేవుని మీద ఏం చేస్తుంది? ఆధారపడుతుంది. అందుచేత మనం ఇందాక 20వ కీర్తనను చదువుకున్నాం. 20వ కీర్తనలో మనం స్టార్టింగ్ నుంచి చదువుకుంటూ వస్తే ప్రార్థన గురించి రచించబడుతూ ఉంటుంది. అండ్ ఎండింగ్కి వెళ్ళేటప్పటికీ అదేంటంటే, మేము రథములను బట్టి అతిశయించడం లేదు, కొందరు రథములను బట్టి గుర్రములను బట్టి అతిశయించుదురు, కానీ మేమైతే యెహోవా నామమును బట్టి అతిశయించుదుము అని మనం చూస్తున్నాం. మీరు శ్రద్ధగా 20వ కీర్తనను ధ్యానం చేస్తే, Psalms 20 is a prayer, a song which Israelites used to sing when they are going to war. యుద్ధమునకు వెళ్ళే సమయంలో ఇజ్రాయేలీలు చేసే ప్రార్థన లేదా పాడే పాట ఆ 20వ కీర్తన. అందుచేత ప్రార్థనతో ప్రారంభమై చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, అది ప్రభువా, మేము గుర్రములను బట్టి అతిశయపడడం లేదు, రథములను బట్టి అతిశయపడడం లేదు, మాకు మేము వెళ్ళుచున్న యుద్ధంలో విజయాన్ని ఇవ్వగలవాడవు నీవే అని నిన్ను బట్టి మేము అతిశయపడుతున్నాం, నిన్నే మేము నమ్ముచున్నాం. We are depending upon you, dear God, because we understood you are the most powerful and almighty God. నీవే గనుడవు, నీవే మహత్యం కలిగిన వాడవు గనక నీ మీదే మేము ఆధారపడుతున్నాం. కనుక అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ పరలోక ప్రార్థన గురించి చెప్తున్నారు. ఎప్పుడైతే ముందు నీకు దేవునికి ఉన్న బంధాన్ని నీవు గుర్తిస్తావో, ఎప్పుడైతే నీవు దేవుని మహిమపరుస్తావో, ఎప్పుడైతే ఆయనను నీవు వెతుకుతావో, తదుపరి నిశ్చయంగా నీ హృదయము ఎన్ని అవసరతలు ఉన్నా, ఎన్ని అక్కర్లు ఉన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుని మీద ఆధారపడి ఆయన యందు ముందుకు కొనసాగునదిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక కష్టముల్లో, అవసరతల్లో, బాధల్లో,
సమృద్ధి లేనటువంటి పరిస్థితుల్లో ఒక వ్యక్తి బెదిరిపోకుండా ఉండాలి అంటే, మనుషుడు ఊహించలేనటువంటి శ్రమ మనుషుని దగ్గరికి రాగా, ఇక నా జీవితంలో కష్టములు ఉండవని తలంచినప్పుడు, అనానుకూల పరిస్థితులు లేవనెత్తగా, బలహీనత మనను బలహీనపరుస్తూ ఉండగా, వెనువెంటనే కష్టాలు శ్రమలు వస్తూ మనల్ని ఇబ్బంది పెడుతూ ఉండగా, ఇటువంటి గందరగోళమైన పరిస్థితుల్లో మనం భయపడక స్థిరముగా నిలబడాలి అంటే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే దేవుని యొక్క శక్తిని గ్రహించాలి. దేవునికి మనకున్న బంధాన్ని మనము గుర్తించాలి. అండ్ వెన్ యూ నో that you have this greatest identity with God, and when you know that our God is supreme, దేవుడు గనుడని నీవు గుర్తించి ఆయనతో నీకు ఉన్న బంధాన్ని నీవు గ్రహించగలిగితే, ఎన్ని కష్టములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, నీ చుట్టూ తుఫాను వస్తూ నిన్ను ముంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, లేదా సుడిగాలులు వీచుచు నిన్ను కొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా, నీ హృదయం మాత్రం ఏమవుతుంది అంటే దేవుని పైన ఆనుకొని ఆయన మీద ఆధారపడి ఆయనను బట్టి అతిశయిస్తూ ముందుకు కొనసాగునదిగా ఉంటుంది. హల్లెలూయా. కనుక ఈ దినాన్న మరి మనం మన యొక్క పరిస్థితులను అధిగమించి ముందుకు కొనసాగాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఎలాగో ప్రార్థన చేయాలి? మన యొక్క గుర్తింపును గ్రహించి ప్రార్థన చేయాలి. దేవునికి మనకున్న సహవాసమును గుర్తించాలి. తదుపరి దేవుని మహిమపరచాలి. ఆ తదుపరి దేవుణ్ణి వెదకాలి. ఆయన రాజ్యమును జ్ఞాపకం చేసుకున్నాలి. ఆ తదుపరి మనం మన యొక్క అవసరతలను దేవునికి తెలియజేస్తూ ఆయన మీద మనము మన యొక్క ఆధారాన్ని లేదా మన యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని మనం ఉంచినప్పుడు దేవుడు నిశ్చయంగా మన యొక్క అవసరతలన్నీ ఆయన తీర్చేవానిగా ఉంటాడు. హల్లెలూయా. నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. Forgive us as we have forgiven our debtors. Do not bring us to the test అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రుణస్తులను మేము ఏం చేస్తూ ఉన్నాం? క్షమించు. కనుక నీవు మమ్మల్ని ఏం చేయు? క్షమించు ప్రభువా. So the prayer that Jesus says here is, our prayer should have forgiveness. మన యొక్క ప్రార్థనలో మనం ఉండవలసిన అద్భుతమైన లక్షణం ఏంటంటే ఏముండాలి? క్షమాపణ అన్నది ఉండాలి. మనం ఇతరులను క్షమించగలిగే స్థానంలో ఉండి దేవుణ్ణి క్షమించమని మనం వేడుకునేవారిగా ఉండాలి. మన యొక్క జీవితంలో మనం చేసిన అతిక్రమలను బట్టి, మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలి అంటే దేవునికి ప్రార్థన చేస్తూ మన యొక్క పాపముల నిమిత్తము క్షమాపణను మనము పొందుకునేవారిగా ఉండాలి. సో ఏ ప్రేయర్ దట్ విచ్ హ్యాస్ నో ఫర్గివ్నెస్, ఏ ప్రేయర్ దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది లిప్స్ దట్ హ్యాస్ నో ఫర్గివ్నెస్ విల్ నాట్ బి ఆన్సర్డ్ బై గాడ్. క్షమాపణతో లేనటువంటి ప్రార్థన, క్షమా హృదయము ద్వారా రాలేనటువంటి ప్రార్థన దేవునికి ఇష్టకరమైనది కాదు. మరొక రీతిగా నేను చెప్తాను, వినండి. క్షమా హృదయముతో వచ్చే ప్రార్థనను దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. క్షమించే హృదయములో నుంచి వచ్చే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, కానీ క్షమా హృదయము లేనటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించడు. అందుచేత దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మను నీవు క్షమించు. కనుక క్షమా హృదయంతో మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన యొక్క జీవితాలను కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమించి మనను ఆశీర్వాదకరమైన స్థానంలోనికి ఆయన నడిపించేవానిగా ఉంటాడు. సో ప్రేయర్ ఈజ్ నాట్ ఓన్లీ షోయింగ్ ఇంటిమసీ, ప్రేయర్ ఈజ్ నాట్ ఓన్లీ షోయింగ్ హౌ టు గ్లోరిఫై గాడ్, prayer is not only showing our priorities, prayer is not only asking our needs, prayer is asking forgiveness too. ప్రార్థన కేవలము మనకి దేవునికి మధ్య ఉన్న అనుబంధాన్ని చెప్పడం మాత్రమే కాదు, ప్రార్థన దేవుని మయంపరచుట మాత్రమే కాదు, ప్రార్థన మనకు దేవుడే ప్రాముఖ్యమని తెలియజేయటం మాత్రమే కాదు, ప్రార్థన మన యొక్క అవసరతలన్నీ దేవుని సన్నిధిలో పెట్టడం మాత్రమే కాదు, ప్రార్థన మన యొక్క పాప పరిస్థితుల నుంచి క్షమాపణ
పొందుకొనడము కూడా. కనుక ప్రార్థనలో మనకున్న పరిస్థితుల నుంచి మనం ఏం పొందుకొనాలి? క్షమాపణ పొందుకున్నాను. దేవుడు క్షమించాలి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోనండి, ముందుగా మనము కూడా క్షమా హృదయాన్ని కలిగిన వారిగా ఉండాలి. అందుచేత దేవుడు అంటున్నాడు, నా రుణస్తులను లేదా మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మమ్మను క్షమించు. సో యూ ఫర్గివ్, దెన్ గాడ్ విల్ ఫర్గివ్ యూ. మీరు క్షమించండి, అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆయన కూడా క్షమిస్తాడు. తదుపరి మాటలోనికి మనం వెళ్దాం. తదుపరి మాట చివరి సెంటెన్స్ అది పరలోక ప్రార్థనలో. ఏంటది? డు నాట్ బ్రింగ్ us టు ది టెస్ట్ బట్ డెలివర్ us ఫ్రమ్ ది ఈవిల్ వన్. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుల నుంచి తప్పించుము. హల్లెలూయా. సో ప్రార్థనలో వి హ్యావ్ విడుదల. ప్రార్థనలో మనకు విడుదల ఉన్నది. సో ప్రేయర్ హ్యాస్ డెలివరెన్స్, విక్టరీ ఓవర్ సిన్, victory over bondages, victory over satanic powers, and victory over any circumstances, challenges that which was standing before you. So when you pray, ask God to give you victory. When you pray, ask God to deliver you. When you pray, ask God to help you to break the bondages that which you are being binded by. ప్రార్థన మనం చేస్తున్నప్పుడు మనమందరం ప్రార్థనలో, దేవా నీవు నాకు విడుదలనివ్వు, దేవా నీవు నన్ను తప్పించు, నన్ను రక్షించు, నాకు విజయమునియు, సాతాను నుంచి తప్పించు, కష్టముల నుంచి తప్పించు అని మనం ప్రార్థన చేయగలగాలి. ఎందుకంటే ప్రార్థనలో విడుదలనిచ్చే శక్తి ఉన్నది. ప్రార్థనలో ఘనమైన కార్యములను చేసే శక్తి ఉన్నది. ప్రార్థనలో మనము విజయాన్ని పొందుకునే శక్తి దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. కనుక యేసయ్య తెలియజేస్తున్నాడు, ప్రార్థన ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ప్లేస్ వేర్ యూ గెట్ డెలివరెన్స్. సో ఇది నాన్న మనము కూడా విడుదల దిశగా మనం వెళ్ళాలి అంటే, ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఇన్ డెలివరెన్స్, ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ది విక్టరీ, ఇఫ్ యూ వాంట్ టు ట్రయంఫ్ ఇన్ యువర్ లైఫ్, మీ జీవితాల్లో మీరు విజయాన్ని ఆస్వాదించాలి అంటే, మీ జీవితాల్లో మీరు సంతోషముతో మీరు విడుదల దిశగా ప్రయాణం చేయాలి అంటే, మీ జీవితంలో జయప్రదముగా మీరు ముందుకు కొనసాగాలి అంటే, దేవుని మయంపరచండి, దేవుని వెడకండి, దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఉండండి. మీరు మీ యొక్క అతిక్రమములను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని క్షమింపబడి దేవునికి ప్రార్థన చేయండి. దేవుడు అప్పుడు నిశ్చయంగా మనకేం చేస్తారంటే, ఆయన విడుదలను ఇచ్చేవానిగా ఉంటాడు. హల్లెలూయా. కనుక ఈ దినాన్న మన యొక్క ప్రార్థనలు మనకేం కలగజేయాలి? విడుదలను కలగజేయాలి. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ సపోర్ట్, అవర్ అడ్రస్ Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.